హాయ్, వెల్కమ్ యూయర్స్. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసే సబ్జెక్టు స్కాలర్షిప్స్. విద్యార్థులకు స్టడీ స్టార్ట్ చేసిన కాడ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విదేశాల్లో కానీ వచ్చేటటువంటి రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. దాంట్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ గురించి ఈ మీటింగ్లో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా స్కాలర్షిప్స్ వేరే స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్కి, రీసెర్చ్కి, స్పెషలైజేషన్కి రకరకాల స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విద్యార్థులకి. ఈ స్కాలర్షిప్ సబ్జెక్ట్ వెళ్ళే ముందు ఇందులో వాడిన ఇమేజెస్ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు ఎటువంటి అథారిటీ లేదు. నేను చెప్పే వీడియోస్ కంపల్సరీ నా ఇండివిజువల్గా నాకున్న నాలెడ్జ్తో షేర్ చేసేది మాత్రమే. నేను ఎటువంటి ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేయట్లేదు. సో ఈ స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మెరిట్ మీద ఇస్తారు, అంటే టాలెంట్ టెస్ట్ మీద, లేదా వచ్చిన మార్క్స్ బట్టి ఇస్తారు. కొన్ని మెరిట్ అండ్ మీన్స్ అంటారు, అంటే హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ పేరెంట్ ఇన్కమ్ అలా ఇస్తారు. కొన్ని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి. టాలెంట్ టెస్ట్ మీద కొన్ని ఉన్నాయి. ఈబీసీలకు కొన్ని ఉన్నాయి. ఎస్హెచ్ఈ అంటే స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉన్నాయి. ఓవర్సీస్ విదేశాల్లో చదువుకుంటానన్నా కూడా భారతదేశం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి డిఫరెంట్ హెడ్డింగ్స్లో ఉన్నాయన్నమాట. తర్వాత డిఫెన్స్ వాళ్ళకి, ఆర్పిఎఫ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఏఆర్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. సింగిల్ చైల్డ్ ఉన్న, సింగిల్ పేరెంట్ ఉన్న, పేరెంట్స్ లేకపోయినా, సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్నా కూడా స్కాలర్షిప్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని రిలీజియస్ బేస్డ్ ఇస్తున్నారు, కొన్ని క్యాస్ట్ బేస్డ్ ఇస్తున్నారు. ఏరియా బేస్డ్ కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. హిల్ ఏరియా వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. స్పోర్ట్స్ కోటా సంబంధించి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ కొన్ని ఉంటాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. స్పెల్ బీ ద్వారా కొంత ఫండింగ్ వస్తుంది. నీడ్ బేసిస్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. రైల్వే, స్పేస్ టెక్, పీజీ, రీసెర్చ్ కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయబడుతున్నాయి. ఈ స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఆర్గనైజేషన్స్, చారిటబుల్ ట్రస్టులు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్స్, ట్రస్టులు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీస్, కార్పొరేట్స్. మనం ఈ రోజు డిస్కస్ చేసేది కార్పొరేట్స్ ప్రొవైడ్ చేసేటటువంటి స్కాలర్షిప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఓవరాల్గా ఒక 300 రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయండి. వీటిలో ఇప్పటికి నేను ఒక మూడే చేశాను, ఇది నాలుగోది. నేను దాదాపు ఓవరాల్గా నా ప్రయత్నం అన్ని రకాల స్కాలర్షిప్స్ చేద్దామని. ఇప్పుడు ఈరోజు కేవలం కార్పొరేట్స్ ఇచ్చేటటువంటి స్కాలర్షిప్స్ని డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2013లో కంపెనీస్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ తెచ్చింది. భారతదేశంలో వ్యాపారం చేసే ఎవరైనా సరే నెట్ వర్త్ 500 కోట్లు దాటిన, టర్న్ ఓవర్ 1000 కోట్లు దాటిన, నెట్ ప్రాఫిట్ 5 కోట్లు దాటిన, ఈ మూడిట్లో ఏ కండిషన్ ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో 2% విద్య, వైద్యం, ప్రజావసరాలకు వాడాలి. విద్య, వైద్యం, ప్రజావసరాలకు వాడాలి. ఇది కండిషన్. ఇది షెడ్యూల్ 7లో రిలీజ్ చేశారు. ఇంతకుముందు వేరే ఫండింగ్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేం లేదు. మ్యాండేటరీగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మ్యాండేటరీగా ఇవి మనం ఈ కార్పొరేట్స్ అందరూ కూడా ఈ డబ్బు ప్రతి సంవత్సరం వినియోగించాలి. మీరు చూడండి, ఫైనాన్షియల్ 2018 నుంచి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఫండింగ్ వస్తూ ఉంది. 2023, 22, 23లో దగ్గర దగ్గర 29,986 కోట్లు ఈ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు విద్య, వైద్యం, ప్రజా అవసరాలకు వాడారు. వాటిలో స్కాలర్షిప్స్ కూడా ఒక హెడ్డింగ్. ఓన్లీ ఇప్పుడు నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో జాబ్ చేశాను కాబట్టి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఓన్లీ సౌత్ సెంట్రల్ జోన్లో ఇచ్చినటువంటి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండింగ్ రకరకాల ఇన్స్టిట్యూషన్స్కి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ చేసి ఇవ్వడం కానీ, వెహికల్స్ ఇవ్వడం కానీ, రెటినోపతి సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం కానీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇవన్నీ డొనేషన్స్ ఎల్ఐసి వాళ్ళు ఇచ్చింది. ఓన్లీ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ ఇవి. సో ఇప్పుడు ఈ సిఎస్ఆర్ అన్నాం అంటే కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు కంపల్సరీగా చారిటబుల్ యాక్టివిటీ చేయాలి. 2% ప్రాఫిట్ని, అది ఎంత ఉంది, 29,000 కోట్లు ఉంది లాస్ట్ ఇయర్. వీళ్ళు ఎలా ఇస్తారు? ఓన్గా ఒక ఫౌండేషన్ కానీ ఆర్గనైజేషన్ పెట్టుకుని దాని ద్వారా ఇవ్వచ్చు, లేదా చారిటబుల్ ట్రస్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇవ్వచ్చు, లేదా ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ స్కాలర్షిప్ డీల్ చేసే కొన్ని వాటితో టైఅప్ అవుతున్నారు, వాళ్ళ ద్వారా ఇస్తున్నారు. ఈ టైఅప్ వాటిలో వన్ ఆఫ్ ది బడ్డీ ఫర్ స్టడీ, వీళ్ళు చాలా యాక్టివ్ ఇస్తున్నారు. నేను వాటిని స్పాన్సర్ చేయట్లేదండి. ఇలాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీ, మీకు అలర్ట్స్ వస్తాయి రిజిస్టర్ అయితే, పైసా ఖర్చు లేదు. మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ ఎలిజిబిలిటీ బట్టి అలర్ట్స్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఇమీడియట్, ఎటువంటి ఛార్జీ చేయడు. నెక్స్ట్ ఈ కార్పొరేట్ స్కాలర్షిప్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఎల్ఐసి ఇస్తుంది. మన ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 22వ తారీఖు డిసెంబర్తో అయిపోయింది.
ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. మన అక్టోబర్లో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ స్కాలర్షిప్ ఇస్తారు. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, ఐటీసీ వాళ్ళు ఇస్తారు, టాటా వాళ్ళు ఇస్తారు, శ్రీరామ్ వాళ్ళు ఇస్తారు, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ ఇస్తారు, హావెల్స్ వాడు ఇస్తాడు, వోడాఫోన్, ఇండియన్ ఆయిల్, మహేంద్ర, రిలయన్స్, కాల్గేట్ పాల్మోబీ, ఆదాని ఫౌండేషన్, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్పొరేట్స్ చెప్తున్నాను. వీళ్ళందరూ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సిఎస్ఆర్ యాక్టివిటీలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా స్కాలర్షిప్స్ ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, వీళ్ళు కూడా ఇస్తున్నారు, సిస్టర్ ఆర్గనైజేషన్. ఎల్ఐసి ఏం చేసిందంటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ పెట్టుకొని మెరిట్ అండ్ మీన్స్, అంటే వాళ్ళకు వచ్చిన అప్లికేషన్ హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ ఇన్కమ్ మీద స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇది కొంచెం బ్రీఫింగ్ అయినాక హెచ్ఎఫ్ఎల్కి వెళ్దాం. ఇది ఎల్ఐసి వాళ్ళ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మీకు అనౌన్స్ చేయగానే పైన స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ అని స్క్రోలింగ్ అవుతుంది. ఇది మన నవంబర్ 22 క్లోజ్ అయిపోయింది. ఇది ఈ స్క్రోలింగ్ అయినాక గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఎలా అప్లై చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. ఇప్పటికి కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చింది 866 స్కీమ్స్కి 197,11,06,910 రూపాయలు భారతదేశంలో డెవలప్మెంట్స్కి, విద్య, వైద్యం, ప్రజా అవసరాలు, ఈ మూడింటికి వాడారు. వీటిలో వన్ ఆఫ్ ది స్కాలర్షిప్స్. సో ఇప్పుడు ఈ ఈ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ అప్లై చేస్తే వాళ్ళు ఎక్కడ పిన్ కోడ్ రాస్తారో ఆన్లైన్లో, ఆ పిన్ కోడ్ ఉన్న డివిజన్ ఆఫీస్కి అప్లికేషన్ వెళ్తుంది. వాళ్ళు ఫోన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, మీ టు వి, ఇది యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో స్కాలర్షిప్స్, ట్రావెల్, గేమ్స్, స్పోర్ట్స్, మార్కెటింగ్ టెక్నిక్స్, సేల్స్ టెక్నిక్స్, ఇవన్నీ వీడియోస్ చేసి పెడతాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాటిని చూడండి. నెక్స్ట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మార్కెటింగ్ పీపుల్ని ఎంకరేజ్ చేసి రూరల్ డెవలప్మెంట్ కోసం బీమా గ్రామ్ అని, ఒక గ్రామంలో బిజినెస్ వస్తే ఆ గ్రామానికి లక్ష చిల్లర దాకా ఫండింగ్ ఇచ్చి ఎక్విప్మెంట్ కూడా ఇస్తున్నారు. బీమా సొసైటీ, అపార్ట్మెంట్స్ కూడా, సొసైటీస్ కూడా ఆ సొసైటీ నుంచి బిజినెస్ బట్టి ఆ సొసైటీకి దాదాపు ₹1,00,000 దాకా, 5 లక్షలు, నాకు 5 lakhs దాకా ఫండింగ్ ఇస్తారు. బీమా స్కూల్స్ కూడా ఎక్విప్మెంట్ ఇస్తారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ అని చెప్పి అవార్డ్స్ ఇస్తున్నారు. సిఎస్ఆర్ ఫండింగ్ కూడా ఇస్తున్నారు. సో ఎల్ఐసిది అయిపోయింది ఇక్కడతో. ఈ వీడియోస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్ లింక్లో ఉంటాయి సార్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి వద్దాం. ఈరోజు మెయిన్ డిస్కషన్ చేయాల్సింది హౌసింగ్ ఫైనాన్స్. వీళ్ళు పెట్టుకున్న పేరు విద్యాధాన్ స్కాలర్షిప్స్. 10th పిల్లలకి, డిగ్రీ చదివే వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే వాళ్ళకి కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. యావరేజ్ పర్ యానం 25,000 దాకా ఇస్తుంటారు. ఏ స్కాలర్షిప్ అయినా గుర్తుపెట్టుకోండి, ఒక స్కాలర్షిప్ శాంక్షన్ అయితే రెండో స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండదు. మేజర్ పార్ట్ స్కాలర్షిప్స్ కోర్సు స్టార్టింగ్లోనే అప్లై చేసుకోవాలి. సో ఈ విద్యాదాన స్కాలర్షిప్స్ వచ్చి 2023-24 25,000 దాకా ఇస్తున్నాము. మినిమం మార్క్స్ 60% ఉండాలండి. అప్లై చేసే స్టూడెంట్ ఒక మినిమం మార్క్స్ 60% ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్, ఎవరి మీడియేటర్స్ని నమ్మద్దు, మీడియేటర్లను అష్యూరెన్స్ తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఆన్లైన్. మొన్న 15th October 2023 క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్స్ ఆన్లైన్లో వేస్తారు. ఈ బడ్డీ ఫర్ స్టడీలో ఇస్తారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు సొంతగా ఇవ్వకుండా ఈ బడ్డీ ఫర్ స్టడీకి టైఅప్ అయ్యారు. సో మీకు ఈ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ బ్రాంచ్ మేనేజర్స్ కానీ, బ్రాంచెస్ కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళ వెబ్సైట్లో ఉండదు. వెబ్సైట్ నుంచి అప్లై చేయడానికి లేదు, కేవలం బడ్డీ ఫర్ స్టడీ అనే వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసరికి ఇంటర్ పిల్లలకి, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి కూడా ఇస్తారు. మినిమం మార్క్స్ వచ్చి 60% ఉండాలి. మెరిట్ బేస్డ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ అనుకోండి, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఇస్తాం, లేదా డిప్లొమా, పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి కూడా ఇస్తాము. వాళ్ళ ఇన్కమ్ వచ్చి 3,60,000 లోపల ఉండాలి. మెరిట్ అండ్ మీన్స్ అన్నాను. వచ్చిన అప్లికేషన్ హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ పేరెంట్ ఇన్కమ్. అంటే 60% డెడ్ లైన్. 60% మార్క్స్ తగ్గితే ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదు. సేమ్ క్రైటీరియాలో 3,60,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నా కూడా ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదు. సో ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే 10th వాళ్ళు కానీ, గ్రాడ్యుయేట్ వాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే 60% కన్నా గత ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చి ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ 3,60,000 దాటకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత ఇస్తారు? 9th, 10th వాళ్ళకి 2 years పాటు సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తారు. ఈ 2 yearsలో 30,000 ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళకి వచ్చేసరికి 3 years గ్రాడ్యుయేషన్ ఉండేటట్టయితే సంవత్సరానికి 25,000 చొప్పున 3 సంవత్సరాలకి 75,000 ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే వాళ్ళకి సంవత్సరానికి 20,000 చొప్పున 2 years ఇస్తారు, అంటే 40,000 వస్తుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి క్రియేట్ అయిపోతుందండి.
సో బడ్డీ ఫర్ స్టడీ ద్వారా మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ముందు బడ్డీ ఫర్ స్టడీలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఫ్రీ రిజిస్ట్రేషన్, దానికి అమౌంట్ ఏం కట్టనక్కర్లేదు. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు అలర్ట్ వచ్చిందండి. మీ క్వాలిఫికేషన్ తగ్గ స్కాలర్షిప్స్ ఏ పడినా కూడా వాడు ఫ్రీ అలర్ట్స్ ఇస్తున్నాడు. ఒకవేళ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ స్కాలర్షిప్ పడింది అనుకోండి, మీకు అలర్ట్ వస్తుంది. రాగానే బడ్డీ ఫర్ స్టడీలోకి వెళ్ళిపోయి ఈ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ స్కాలర్షిప్ క్లిక్ చేయంగానే అప్లికేషన్ డౌన్లోడ్, అప్లికేషన్ స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ స్క్రీన్ మీద అప్లికేషన్ ఫిల్ చేయాలి. మీరు చేసే ముందే మీ డాక్యుమెంట్స్, మీ ఫోటో స్కాన్ చేసి పట్టుకోండి. జేపీఈజీ ఇమేజ్ ఫార్మాట్లో మీ సర్టిఫికేట్లు, అంటే లాస్ట్ ఇయర్ పాస్ అయిన మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్, సారీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేటు, మెయిన్ ఇవి రెండే ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఐఎఫ్ఎస్సి, ఎఫ్ఐసిఆర్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్, మీ పేరు, అంటే చెక్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, బ్యాంక్ మేనేజర్ అసిస్టెడ్ డాక్యుమెంట్ కానీ, ఏదోటి బ్యాంక్ ఎవిడెన్స్ మీరు అప్లోడ్ చేయాలి. సో మీ ఫోటో ఒకటి, గ్రాడ్యుయేషన్ ఒకటి, మీ ఇన్కమ్ ఒకటి, సారీ గ్రాడ్యుయేషన్ కాదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి, మీ ఇన్కమ్ ప్రూఫ్, ఈ 4 డాక్యుమెంట్స్, ఫోటో కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాడు అడుగుతాడు, ఇక్కడ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అని. ఏ ఫార్మాట్ కూడా చెప్తాడు, పీడిఎఫా జేపీఈజా చెప్తాడు, ఎంత రిజల్యూషన్ ఉందో కూడా చెప్తాడు. ఆ రిజల్యూషన్కి తగ్గించుకొని మీరు అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఒకసారి చూసుకొని దాన్ని సేవ్ చేసుకొని సబ్మిట్ అని కొట్టండి, అంతే, మీ వర్క్ అయిపోతుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కానీ ఓటర్ ఐడి కావాలి, మార్క్ షీట్ కావాలి, ఇన్కమ్ ప్రూఫ్ ఫామ్ 16A కానీ, శాలరీ సర్టిఫికేట్ కానీ, ఎంఆర్ఓ ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, ప్రజెంట్ కోర్సులో మనం చదువుతున్నాం కదా ఆ కోర్స్ సంబంధించింది, డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్, ఈ డాక్యుమెంట్స్ పక్కన పెట్టుకోండి. క్లియర్? పెట్టిన తర్వాత విద్యాదాన్లోకి వెళ్ళి బడ్డీ ఫర్ స్టడీకి వెళ్ళి దాంట్లో విద్యాదాన్ స్కాలర్షిప్కి వెళ్ళి దాన్ని క్లిక్ చేయగానే అప్లై ఆన్లైన్ అనగానే స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటారండి. స్టార్ట్ అప్లికేషన్, ఒక్కో బటన్ చేసుకొని సబ్మిట్ అని అన్ని ఒకసారి వెరిఫై చేసినాకే సబ్మిట్ కొట్టండి. ఆల్ ఆఫ్ ది షడన్ సబ్మిట్ కొట్టవద్దు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే అప్లై నౌకి వెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ పేజ్ వస్తుంది. పేజ్ వచ్చినాక ఆ స్కాలర్షిప్ స్టార్ట్ అప్లికేషన్ అన్న తర్వాత ఒక్కో సబ్జెక్ట్ మీరు టైప్ చేసుకుంటా వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని, ప్రివ్యూ చూసుకొని, అప్లికేషన్లో మీ డేటా అంతా కూడా అప్లోడ్ చేసి టైప్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకున్నాక సబ్మిట్ అనుకుంటాను. సబ్మిట్ అనుకుంటున్నాక మీ ప్రాసెస్ అయిపోయింది. సో మరొకసారి చెప్తున్నాను, ప్రతి స్టూడెంట్కి కావాల్సింది ఫోటో, డాక్యుమెంట్ స్కాన్ చేసి పెట్టుకోండి, ఈమెయిల్ ఐడి ఒకటి పెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి, ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. సో అడ్రస్కు పిన్ కోడ్ మెయిన్, మీ పిన్ కోడ్ బట్టి బేస్ అయ్యి వాడు ఎక్కడ ఏరియా అనేది తీసుకుంటారు. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లాస్ట్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ పాస్ సర్టిఫికేట్, ప్రజెంట్ చదువుతున్నటువంటి కాలేజ్ అడ్మిషన్ లెటర్ కానీ, కాలేజీకి కట్టిన ఫీజు కానీ, ఏదో ఒక ఎవిడెన్స్ మీరు కాలేజీలో చేరుతున్నట్టు అనమాట. బ్యాంక్ వచ్చేసరికి చెప్పాను, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి, బ్యాంక్ నేమ్ ఉండాలి, దాంట్లో మీ పేరు ఉండాలి. రైట్? మీ స్కూల్ సర్టిఫికేట్లో పేరు, బ్యాంక్ అకౌంట్లో పేరు కరెక్ట్గా టాలీ అవ్వడానికి చూసుకోండి. సో ఇది విద్యాదాన్ స్కాలర్షిప్స్ అప్లై చేసే విధానం. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఏదో నా స్తోమత బట్టి ఏదో మంచి చాలామంది చారిటబుల్ పీపుల్ ఉన్నారు, కొంత అమౌంట్ సపోర్ట్ చేస్తున్నారు. నా సలహా ఏంటంటే దానాలు చేయాల్సిన అవసరం లేదు, దారి చూపిద్దాం. 300-400 రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. వాళ్ళకి ప్రాపర్ వేలో మన దారి చూపిస్తే వాళ్ళకి మన జాలి అక్కర్లేదండి. సరైన దిశ చూపిస్తే అతను 10 మందికి ఉపయోగపడతాడు. సో నో డొనేషన్స్, సపోర్ట్ ది ప్రాపర్ వే. సో ఇప్పుడు ఎల్ఐసి స్కాలర్షిప్స్ అయిపోయినాయి, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కూడా అయిపోయింది. మళ్ళీ అక్టోబర్ 2025లో అనౌన్స్ చేస్తాడు. ప్రీవియస్ వీడియోస్ కొన్ని కవర్ చేశాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ వీడియో నేను చేసేది షీ అంటే స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ పోస్టింగ్ ఆర్డర్స్. అవి కూడా ఉన్నాయండి, జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు. దాదాపు 200 వీడియోస్ దాకా చేయాల్సి వస్తుంది. నేను మెల్లిగా 1 by 1 ఎన్డీఏ, సిడిఎస్, ఐఏటిఏ, ఎస్సీఆర్ఏ ఇవి 1 by 1 చేసుకుంటా వస్తాను. మై రిక్వెస్ట్ టు యూత్, డోంట్ గో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కంట్రీస్ దయచేసి వెళ్ళవద్దు. మన దేశంలో ఉండి ఎంటర్‌ప్రెన్యూర్‌గా క్రియేట్ అవ్వండి. ఉద్యోగం కోసం చదవద్దు, ఉద్యోగం క్రియేట్ చేయడానికి చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ ఫ్యూచర్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ.